వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఇక నుంచి ఆ పెన్షన్లకు రిటైర్మెంట్ కమ్ డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలు ఉత్తర్వులు జారీ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్లో భాగమైన అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పాత పెన్షన్ పథకం కింద లభించే పదవీ విరమణ డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలకు అర్హులవుతారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వమే కాదు, ఆ యూపీఎస్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రిటైర్మెంట్ కమ్ డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలకి అర్హులవుతారని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మంది నుంచి దీర్ఘకాలికంగా ఉన్న ఈ డిమాండ్ను నిజం చేస్తూ ఈ చర్య ప్రభుత్వ సిబ్బందికి ప్రయోజనం లభిస్తుందని, పదవీ విరమణ ప్రయోజనాల్లో సమానత్వాన్ని తీసుకొని వస్తుందని ఆయన తెలియజేశారు. జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద అన్ని వర్గాల ఉద్యోగులకు సామాజిక భద్రతను నిర్ధారించాలనే ప్రభుత్వ నిబద్ధతను ఈ కొత్త నిబంధన ప్రతిబింబిస్తుందని సిబ్బంది వ్యవహారాల సహాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గారు పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కింద గ్రాట్యుటీ చెల్లింపు రూల్స్ 2021 నిబంధనల ప్రకారము యూపీఎస్ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పదవీ విరమణ డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలకు అర్హులవుతారు. కాబట్టి ఇదే విధంగా ఉన్నటువంటి ఈ పెన్షన్లకు కూడా పూర్తి స్థాయిలో ఓపీఎస్ని పునరుద్ధరించాలని అయితే ఉద్యోగ వర్గాల్లో నుంచి ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.